వెల్కమ్ బ్యాక్. పోలవరం జగన్ సభ వద్ద సభం హరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తండ్రి శవం ఉంటుండగానే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కావాలని అడిగారని హేళన చేస్తున్నటువంటి వారు దానికి దీనికి పోలికేంటో వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. బోఫర్స్ కుంభకోణంలో రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తే రాజీవ్ గాంధీ గారి పేరు వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఆ విషయం మీద ప్రస్తావించి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం పడిపోయి వేరే ప్రభుత్వం వచ్చే పరిస్థితి వస్తే దివంగత ప్రధానమంత్రి చనిపోతే బోఫర్స్ కేసులోంచి ఆయన పేరును తప్పించారు. ఇది అప్పుడు ప్రజాస్వామ్యం. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే అప్పుడు ప్రభుత్వంలో ఈయన ఎంపీ కాదు, అప్పుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాదు, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షి పేపర్ మీద కథనాలు రాస్తున్నారు అని అంటే ఆ సాక్షి పేపర్ వల్లనే రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఈ మనుషులే చెప్పి ఈరోజు ఆ సాక్షి పత్రిక పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెరాస్ చేయాలనేటువంటి ఒక కుతంత్రం, ఒక కుట్ర జరుగుతుంది. వారందరికీ వేదిక మీద నుండి హెచ్చరిస్తున్నాను, విన్నవిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కలలోనైనా హాని తలపెడితే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోకట వేలతో పిరికి పైకి విసిరేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పోలవరం లాంటి గ్రామంలో రామయ్యపేట లాంటి చిన్న గ్రామంకే ఇన్ని లక్షల మంది వేల మంది ఆయనతో నడిచి వస్తే రేపు ఆయన గురించి మీరు దయచేసి ఇంతకు ముందు నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుక్కల చింపిన విస్తరవుతాదని చెప్తే హేళన చేశారు. అప్పుడు ఈ రోజు చెప్తున్నారు అందరూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుక్కల చింపిన విస్తరైందని. ఆ రోజు నమ్మలేదు, వినలేదు. దీని సెగ ఎక్కడికి వెళ్ళిందంటే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కూడా జగన్ గారి వలన జరిగే నష్టానికి అది కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం నేను తెలియజేస్తున్నాను. ఏ కోణంలోంచి మీరు చూస్తున్నారు? చాలా మందిని భయపెట్టొచ్చు, చాలా మందిని చాలా రకాలుగా హెరాస్ చేయడానికి మీ దగ్గర అధికారం ఉండొచ్చు. ఈ అధికారాన్ని మాత్రం జగన్ వైపు ఉపయోగించారా? ఇప్పుడే పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఒక 30 ఏళ్ళు మీకు అధికారం రాకుండా ఈ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.